అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద రీడింగ్. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ 1 or 2 మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. What do they need to know right now? What do my collective need to know right now? And మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ రేపటి నుంచి నేను పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్నాను. మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, మీ సిచ్యువేషన్కి కంపల్సరీ అని అనిపిస్తే అప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో పర్సనల్ రీడింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే మీకు నిజంగానే అవసరం ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో లెట్స్ సీ. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో? వాట్ డూ దే నీడ్ టు నో? ఫస్ట్ మీ కరెంట్ సిచ్యువేషన్ చూద్దాము, ఇప్పుడు ఏం నడుస్తుంది అని చెప్పి. తర్వాత మీరు ఏం చేయాలి, ఆ తర్వాత మీకు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అనేది చూద్దాం. Strength, Nine of Pentacles, Seven of Cups, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్స్ చూపిస్తుంది, ఎయిట్ ఆఫ్ వాండ్స్, టవర్. ఓకే, ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్లో. ఓకే, హ్యాంగ్డ్ మ్యాన్ కూడా ఉంది ఇక్కడ. రైట్ నౌ ఈ ఎనర్జీలో మిమ్మల్ని ఎవరో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్లు, తప్పుగా వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని బ్లేమ్ చేయడం లాంటిది ఇక్కడ ఏదో జరిగినట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ద టవర్తో ఆ మాటలు లైక్ వేరే వాళ్ళ మాటలు విని ఇన్ఫర్మేషన్ తీసుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇది మీరు చేసిండొచ్చు, లేకపోతే మీతో ఎవరైనా ఇలా బిహేవ్ చేసిండొచ్చు. ఓకే, సో ఈ పర్సన్ లేకపోతే మోర్ దాన్ 1 person, చాలామంది పీపుల్ కూడా, అంటే ఇప్పుడు కలీగ్స్ కానివ్వండి, లైక్ నేబర్స్, లేకపోతే రిలేటివ్స్, ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఉండొచ్చు. సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్, సమ్ సార్ట్ ఆఫ్ గాసిప్, సమ్ న్యూస్ ఏదో జరగడం వల్ల ఇక్కడ ద టవర్ మూమెంట్, సడన్ షాక్ లాంటిది మీది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అలాంటిది ఏదో జరిగింది, మీరు దాని నుంచి కోలుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉండకూడదు, ఈ సిచ్యువేషన్ మీకు ఎలా ఏ విధంగా హెల్ప్ చేయట్లేదు, దీన్ని క్లియర్ చేయాలి, ఇక్కడ నుంచి మూవ్ అయిపోవాలి అని మీరు చాలా చాలా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఒకవేళ మీరు కపుల్ అయితే లైక్ మ్యారీడ్ పర్సన్ అయితే పార్ట్నర్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని బ్రేక్ చేయడము, ఫైట్ చేయడం లాంటిది జరిగిండొచ్చు. ఓకే, అంటే మొత్తం క్లారిటీ తీసుకోకుండా అన్నెసరీగా బ్లేమ్ చేయడం అనమాట, అలాంటిది జరిగిండొచ్చు. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే, అగైన్ వర్క్ ఎన్వైర్న్మెంట్లో గాసిప్ లాంటిది, ఇలా మాటలు అనుకోవడం వల్ల దానివల్ల మీ రెప్యుటేషన్ కింద పడిపోవడము, సంథింగ్ ఏదో నెగిటివ్ అనమాట. అది మీకు చాలా షాకింగ్ అనిపించింది. ఇక్కడ ఏమైంటుందంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాంగ్గా తెలియడం లాంటిది అనమాట, అది నిజం కాదు. సో ఒకరి నుంచి ఇంకొకటి ఇలా మాట్లాడుకోవడం అనమాట. సో మీకు ఈ సిచ్యువేషన్ నచ్చట్లేదు, ఇది ఒకటి ఏంటంటే మీకు ఒక షాక్ని క్రియేట్ చేసింది, ఇదంతా ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి. సో ఆ సిచ్యువేషన్ నుంచి, అలాంటి ఏదైనా దాని నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి, చాలా క్విక్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ అదొకటే కాదు, ఈ యాక్షన్కి సంబంధించి ఏంటి అంటే, ఒకటి మీరు కనుక ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళాల్సిందే వస్తుంది, అంటే మూవ్ అవ్వాలి ఫిజికల్గా అంటే అలా కూడా యాక్షన్ తీసుకునేలాగా ఆలోచిస్తున్నారు. అంటే లిటరలీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడము. లేదు, మీరు మూవ్ అవ్వడానికి కష్టము, మీరు ఒకే ఇంట్లోనే ఉంటారు, తప్పదు, రెస్పాన్సిబిలిటీ ఉంది, కలిసి ఉండాలి, ఇలాంటిది ఈవెన్ ఎలాంటి కనెక్షన్ అయినా సరే, ఎలాంటి ఏరియా ఆఫ్ యువర్ లైఫ్లో అయినా సరే ఈ రీడింగ్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఏంటి అని అంటే, అట్లీస్ట్ కమ్యూనికేట్ చేసి ఏదైతే మిస్అండర్స్టాండింగ్ ఉందో, మిస్కమ్యూనికేషన్, ఇలా గాసిప్ లాంటిది అన్నెసరిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు మాటలు పడుతూ ఉన్నారో దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి.
అంటే కొంచెం స్ట్రాంగ్గా మీరు ఓన్గా స్టాండ్ అవ్వాలి, లైక్ ప్రొటెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. ఏదైతే ఉందో అది రాంగ్, ఇది చెప్పాలి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలి అందరికీ అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. అంటే క్విక్ యాక్షన్ అనమాట. అంటే ఇంకా వెయిట్ చేయకూడదు, వెయిట్ చేసినంత వరకు ఒకటి అందరు దాన్ని నమ్మేయడము, ఒకటి డిలే అయిపోయి లైక్ ఆ బ్లేమ్ అనేది మీరు తీసేసుకున్నట్లు అన్నది చూపిస్తుంది, రైట్? సో మీరు దాని నుంచి బయటికి రావాలి, క్విక్ యాక్షన్ తీసుకోవాలని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో స్పెషల్లీ అందుకే 9 of Pentaclesతో ఫ్రీడమ్, లిబరేటింగ్ ఎనర్జీ. అది ఎవరైనా మన గురించి తప్పుగా అన్నారనుకోండి, అది మనం కాదు, కానీ తప్పుగా వస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది నేను కాదు అన్నప్పుడు ఎందుకు తీసుకోవాలి బ్లేమ్ అని మనం ఫైట్ చేయడానికి ట్రై చేస్తాం, రైట్? దాని నుంచి ఫ్రీ అయిపోవాలి అని. సో సంథింగ్ అలాంటిది ఇక్కడ ఏదో దేని గురించో సంబంధించి ఫ్రీ అయిపోవాలి, మీకు ఫ్రీడమ్ కావాలి, లిబరేట్ అయిపోవాలి. అది అయిపోతే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది, స్పెషల్లీ ఎమోషనల్లీ ఇంకా మీకు మెంటల్లీ చాలా చాలా క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అది చేయాలని మీకు ఉంది, ఏదో కాన్ఫ్రంటేషన్ టైప్ అనమాట. ఓకే, అలా ఉన్నప్పటికీ 7 of Cupsతో కొంతమందికి ఈ పర్సన్ లేకపోతే ఈ పీపుల్ చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, మీకు దగ్గర వాళ్ళు అయ్యి ఉండొచ్చు అనమాట. సో ఇలా అంటే వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారా, సో దీనివల్ల నాకు తిరిగి మళ్ళీ లైక్ ఫైట్ లాంటిది ఏదైనా జరిగి నేను తప్పు చేస్తున్నానా అని చెప్పేసి అనుకుంటాం, రైట్? అలాంటి ఫీలింగ్లో మీరు ముందు స్టెప్ తీసుకోవాలని ఉంది, ఫ్రీ అవ్వాలని ఉంది, కానీ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు, అంటే ఆ బ్రేవ్ యాక్షన్ అనేది తీసుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ ఓవరాల్గా అయితే మీరు ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి, ఇలాంటి నెగిటివ్ థింగ్స్ నుంచి, ఇలాంటి పీపుల్ నుంచి డెఫినెట్లీ ఫ్రీడమ్ కావాలి, మీకు ఇండిపెండెంట్ ఉండాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, అండ్ అదొకటే కాదు, వర్క్కి సంబంధించి కూడా ఇక్కడ వర్క్కి సంబంధించి ఇక్కడ ఏంటి అని అంటే మీరు కనుక ఒకరి కింద ఏదో పని చేస్తున్నారు, లైక్ మీకు బాస్ అలా ఉన్నారు అని అనుకోండి, మీరు ఇక్కడ ఏంటంటే 9 of Pentaclesతో అలా ఉండకూడదు, మీరు చాలా ఇండిపెండెంట్ అవ్వాలి, మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే లైక్ మీ ఏది చేసినా సరే మీ ఓన్గా చేయాలి అన్న థాట్ ఇక్కడ ఉందన్నమాట. సో అలా చేస్తూ ఉంటే మీరు ఇండిపెండెంట్ అవుతారు, అండ్ ఇంకొకటి అండ్ ఫినాన్షియల్గా కూడా స్టెబిలిటీ ఉంటుంది అనే ఆలోచన చాలామందికి ఉన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ అందుకే ఒకవేళ న్యూది ఏదైనా మీరు స్టార్ట్ చేస్తుంటే కనుక దానికి స్ట్రెంగ్త్ అవసరము. మీరు ఆ స్ట్రెంగ్త్ ఏంటంటే ఇప్పుడు అది తీసుకుంటే చూడండి, బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, రైట్? మనం డెఫినెట్లీ దానికి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి, పార్ట్నర్స్ అని చెప్పేసి, ప్లేస్ అని చెప్పి ఇంత ఆలోచించాల్సి వస్తుంది, రైట్? సో ఇవన్నీ ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు నేను ఫ్రీ అవుతానని తెలిసినా మీరు ఇంత కష్టపడాలి, ఎలా స్టెప్ తీసుకోవాలి అని ఆలోచించడం లాంటిది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి, చాలా తక్కువ మందికి ఇక్కడ చూపిస్తుంది ఇంకో మెసేజ్ ఏంటి అని అంటే ఒకవేళ మీరు అన్నెసెసరీ టాక్సిక్ సిచ్యువేషన్లో, రిలేషన్షిప్లో అలాంటిది ఏదైనా ఉన్నారనుకోండి, మీరు సింగిల్ అవుతే బెస్ట్. మీరు అది సఫకేటెడ్గా ఫీల్ అవ్వడము, అన్నెసరిగా గొడవలు ఇవన్నీ జరగడం వల్ల మీరు ఏంటంటే బ్రేక్ తీసుకోవాలి, అట్లీస్ట్ కొంచెం సేపటికైనా, లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలి అన్నట్లు అలా ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎమోషనల్ హ్యాపీనెస్ లేకపోతే అక్కడ ఉండకపోవడమే బెస్ట్ అన్నది కూడా ఇక్కడ ఉంది. ఓకే, అండ్ కొంచెం బ్రేక్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, అండ్ స్పెషల్లీ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన చాలా వరకు ఉంది. చూద్దాం మరి మీరు ఏం చేయాలి అన్నది చూద్దాము. వాట్ డూ మై కలెక్టివ్ షుడ్ డూ డ్యూరింగ్ దిస్ టైమ్ యూనివర్స్? వాట్ దే షుడ్ డూ, వాట్ స్టెప్ దే షుడ్ టేక్? ద ఎంప్రెస్. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీరు ఇంకా వర్క్ చేయట్లేదు, అంటే మీకు మనసులో ఇష్టం ఉంది, నేను ఒక జాబ్ చేయాలి, లేకపోతే ఇది స్టార్ట్ చేయాలి, నా ఓన్గా నేను ఉండాలంటే మీకు ఉంది ఆలోచన, కానీ ఆ ఫ్రీడమ్ అంత రావాలి అని అంటే ఒక స్టెప్ తీసుకోవాలంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించడమో, లేకపోతే వస్తుందా లేదా అన్న డౌట్తో కూడా మీరు ఆగిపోతూ ఉండొచ్చు అనమాట ఈ టైంలో. సో ద ఎంప్రెస్, 10 of Pentacles, Ten of Wands and the World. ఒకవేళ ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు షిఫ్ట్ కోరుకుంటున్నారు మీ లైఫ్లో, మీకు ఈ బర్డన్ అనేది తగ్గిపోవాలి, ఇప్పుడు ఇవన్నీ మీ పైన మనం ఏమైతే అన్నామో ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావాలి, కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రావాలి, ఇండిపెండెంట్ అవ్వాలి, ఫ్రీడమ్ కావాలి అని అంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే చాలామందికి ఇవాళ వస్తున్న మెసేజెస్లో మీరు
మీకు తెలిసిండొచ్చు, మీరున్న ప్లేస్లో అయితే మీరు కావాలి అనుకున్న ఇండిపెండెన్స్ అయితే రావడం కష్టము. సో ద వరల్డ్తో ఇక్కడ యూనివర్స్ ఏమంటుందంటే, అండ్ ఇక్కడ చూడండి 7 of Pentacles కూడా ఉంది. మీరు ప్లాన్ చేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందా యూనివర్స్ నుంచి, ఈ టైం వస్తే బాగుంటుందని. సో టైం కూడా ఎప్పుడు వస్తుందంటే మనం చేయడానికి రెడీ ఉన్నప్పుడే, మనం స్టెప్ తీసుకోవడానికి రెడీ ఉన్నప్పుడే వస్తుంది. సో మీరు టైం అనేది వెయిట్ చేసి కొంతమందికి చాలా ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు, ఒక సర్టన్ ఏజ్ వరకు కూడా వచ్చేసి ఉండొచ్చు మీ ప్రకారంగా. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము, డిలే అవ్వడం వల్ల జస్ట్ ఎప్పుడు వస్తుంది నా మూమెంట్ అని ఎదురు చూస్తున్నారు అనమాట. సో యూనివర్స్ ఇక్కడ ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటే జరగదు, మీరు దానికి ప్లాన్ చేయాలి. ద వరల్డ్తో మీలో చాలామందికి తెలుసు మీరు ఒకే ప్లేస్లో ఉంటే ఇంప్రూవ్ అవ్వరు, వేరే ప్లేస్కి వెళ్ళాలి. లెట్స్ సే మనము మన విలేజెస్లో ఉన్నాం అనుకోండి, అక్కడ పెద్ద మీరు ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కువ శాలరీ కావాలి, సెటిల్మెంట్ కావాలంటే ఆ ప్లేస్లో ఉన్నంతనే మనకు వస్తుంది, రైట్? మన కోరికలు దానికి అంత తగ్గట్టు అక్కడ ఉన్నదానికి తగ్గట్టే వస్తుంది. కొంచెం మీరు హైగా చూడాలనుకున్నారంటే ఇంకా తప్పదు, ఒక బ్రేవ్ స్టెప్ తీసుకొని వేరే చోట లైక్ కొంచెం పెద్ద సిటీలోనో లేక ఇలాంటి దాంట్లోనే ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే అక్కడ ఏదైనా స్టార్ట్అప్ చేయాలని అనుకోవాలి, రైట్? మీరు అనుకుంటున్న స్టెప్ తీసుకోకపోతే కష్టం. సో ఇక్కడ మీరు మూవ్ అవ్వాలి. యూనివర్స్ చెప్తుంది ఏంటి అంటే మీరు కోరుకున్న గ్రోత్ మీకు కావాలి, మీరు కోరుకున్న సెటిల్మెంట్, సెక్యూరిటీ అన్నీ కావాలి అని అంటే జస్ట్ ఆలోచనలో కాకుండా యాక్షన్ కూడా తీసుకోండి అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ అచీవ్మెంట్ వస్తుంది కానీ మూవ్ అయినప్పుడే. అంటే ఒకవేళ మీరు ఫిజికల్గా మూవ్ అవ్వాలని లేదు, ఇదంతా లైక్ జస్ట్ ఒక షిఫ్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు కూడా రెడీగా ఉండాలి షిఫ్ట్ కావడానికి. జస్ట్ టైమే రావాలి, అదే జరగాలని వెయిట్ చేయకుండా మీరు యూనివర్స్తో పాటు ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని వెళ్తేనే అది అచీవ్మెంట్ అవుతుంది మీకు అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, మీరు కోరుకున్నది జరగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 of Wandsతో ఈ బర్డ్ అని రిలీజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు అన్నెసరిగా ఓవర్గా ప్లాన్ చేస్తున్నారు, నేను ఇది చేయాలి, నేను ఫిజికల్గా ఇది ప్లాన్ చేయాలి, మెంటల్గా అది చేయాలి, వర్క్ రెస్పాన్సిబిలిటీ, ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని 1, 2 ఇలా 20 థింగ్స్ ఒకేసారి పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది, మీరు ఒక్కటి కూడా కంప్లీట్గా చేయరు, అన్నీ ఇంకంప్లీట్నెస్లోనే ఉంటారు, రైట్? అది సగం అన్నీ ఇలా. అండ్ ఏది ఫినిష్ కాకపోవడం వల్ల అది మీకు బర్డన్ కాస్ట్ చేస్తుంది. ఇది ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఓకే? ఈవెన్ ఒకవేళ మీరు మ్యారీడ్ కపుల్ లేకపోతే కమిటెడ్ రిలేషన్షిప్లో ఇలా ఉన్నప్పుడు మీ మనసులో ఏదో కమ్యూనికేట్ చేయాలని ఉంది, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఆ పర్సన్కి ఏమనుకుంటారో ఏంటో, ఇది కరెక్టా కాదా అని మీరు దాని బర్డన్ తీసుకుంటుంటే మిమ్మల్ని హర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది హర్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ముందు ఆ బర్డన్ని రిలీజ్ చేయాలి. మీ మనసులో ఏదైతే భారంగా ఉందో మీరు అది రిలీజ్ చేయాలి ఏ విధంగా అయినా సరే. ఓకే, అండ్ నేను మీకు ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, ఇష్టం లేకున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేసేయచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను 28th నుంచి ఏదైతే లైక్ చిన్న టిప్స్ అవి చెప్తూ ఉంటాను రీడింగ్స్లో, మీరు ఫాలో అవుతూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, సో ఈ రీడింగ్లో మీరు ఏం చేయొచ్చు, 10 of Wandsతో బర్డన్ ఎలా రిలీజ్ చేయొచ్చు మీ లైఫ్ నుంచి అంటే, కొన్నిసార్లు అవతల వాళ్ళకి చెప్పడానికి కొంతమందికి ఈజీ అయిపోతుంది, ఈజీలీ ఎక్స్ప్రెస్ చేస్తారు, రైట్? కొంతమందికి అంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేయడం రాదు, కష్టం అయిపోతుంది. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే మిర్రర్ ముందు నిల్చొని మిమ్మల్ని మీరు చూస్తూ మీ మనసులో మీకు ఏదైతే బర్డన్గా అనిపిస్తుందో అది మాట్లాడండి. అంటే అవుట్ లౌడ్, మనసులో అనుకోకూడదు, బయటికి చెప్పేసేయండి. ఓకే, అది చెప్పడం వల్ల మీకు తెలియకుండానే వన్ సార్ట్ ఆఫ్ బర్డన్ తగ్గి ఒక హీలింగ్ అనేది మీకు లైక్ వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఇంకా మనం ఫుల్ మూన్ ఎనర్జీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా చెప్తాను, ఇది కూడా ఫాలో అవ్వండి. ఇంకోటి, మీకు ఏదైతే బర్డన్ అనిపిస్తుందో, ఏదైతే మీకు నచ్చట్లేదో ఒక పెద్ద పేపర్ తీసుకొని, నాకు ఇది నచ్చట్లేదు, నాకు ఇది చాలా భారం అనిపిస్తుంది, ఇది నాకు స్ట్రెస్ని కాజ్ చేస్తుంది, నేను స్టెప్ తీసుకోలేకపోతున్నాను, ఇది నాకు అన్నెసరీ నా లైఫ్లో అని మొత్తం అంతా మీకు ఏదైతే అన్నెసరీ అనిపిస్తుందో అదంతా రాసి దీన్ని క్యాండిల్లో లైక్ ఈ పేపర్ని బర్న్ చేసేసి తీసేసి మీరు ఫ్లష్ చేసేసేయండి. ఓకే, వాటర్లో డ్రైన్ చేసేసేయండి. దీన్ని ఆటోమేటిక్గా మీరు షిఫ్ట్ అనేది ఫీల్ అవుతారు, ఈ బర్డన్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ బర్డన్ని రిలీజ్ చేయాలి. ఇది మిమ్మల్ని ఫిజికల్గా కూడా హర్ట్ చేస్తుంది. మైండ్లో ఒకసారి భారం అనిపిస్తే బాడీలో కూడా చూపిస్తుంది, బాడీ పెయిన్స్ అని, హెడ్ ఎక్స్ అని చెప్పేసి, నిద్ర సరిగా రాకపోవడము, యాంగ్జైటీ, స్వెట్టింగ్, ఇదంతా చూపిస్తుంది అనమాట. సో అలాంటిది ఏదైనా రిమూవ్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినది ప్రాసెస్ ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకోటి మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఎస్పెషల్లీ కొంతమందికి ఫ్యామిలీ బాగా క్లియర్లీ చూపిస్తుంది,
ఓకే. అప్రూవల్ తీసుకోవాలి మీరు. ఒకవేళ మీరు కపుల్ అయి ఉంటే మాత్రం మీ హస్బెండ్ ఆర్ వైఫ్కి సంబంధించి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. నేను ఈ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి వెళ్ళాలి, అలాంటి అప్రూవల్ అయి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళకి ఇంకా ఏ రిలేటెడ్ అయినా సరే చెప్పాలనుకోవడం, అంటే సమ్ సార్ట్ ఆఫ్ వాళ్ళ నుంచి ఎస్ లేకపోతే నో ఇలాంటిది రావడం కోసం ఎదురు చూసినట్టు తెలుస్తుంది. తప్పదు, మీకు కొంచెము కష్టమైన వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి అని ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అనమాట. సో ద ఎంప్రెస్ ఎనర్జీతో ఇంకోటి ఏంటంటే మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, మీరు ఒక పవర్ఫుల్ ఎనర్జీలో ఉండాలి. ఒకవేళ మీరు కనుక ఓవర్ సెన్సిటివ్, ఏదైనా జరిగినా తొందరగా బాధపడ్డము ఇలాంటిది కనుక ఉంటే నెగిటివ్ ఆస్పెక్ట్లో కాకుండా ఎంప్రెస్కి పాజిటివ్గా అంటే ఒక గ్రౌండెడ్నెస్ మెయింటైన్ చేయాలి అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే. ఆ ఫెమినైన్ ఎనర్జీలో హీలింగ్ ఎనర్జీతో ఉండాలి మీరు. అప్పుడు మీరు ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ, ఆ స్ట్రాంగ్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారో మీకు కావాల్సింది, మీకు కావాలనుకునేది మీ లైఫ్లో వస్తుంది అనమాట. అంటే ఇంకేంటంటే భయపడకూడదు, ఈ బర్డన్ తీసుకుంటూ ఉండకూడదు, ఈ బర్డన్ రిలీజ్ చేసి మీరు ఇక్కడ ఈ ఎంప్రెస్ పొజిషన్కి రావాలి అని యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఈ స్టెప్ తీసుకుంటారో, ఎప్పుడైతే ఆ స్ట్రెంగ్త్ ఒక బ్రేవ్ యాక్షన్ తీసుకుంటారో మీరు అనుకున్న ఫ్రీడము, మీరు ఉన్న కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి వస్తారు, బర్డన్స్ నుంచి బయటికి వస్తారనమాట. ఓకే. లిటరలీ ఈ రీడింగ్లో చాలామందికి వేరే ప్లేస్కి మూవ్ అయ్యేదే చూపిస్తుంది. ఏ విధంగా అయి ఉండొచ్చు, ఇది సమ్ సార్ట్ ఆఫ్ మూవింగ్ అనమాట, షిఫ్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. చూద్దాము ఫ్యూచర్ అవుట్కమ్ మీకు ఎలా ఉంటుందో. మీరు ఇవన్నీ చేసిన తర్వాత చూడండి, మీరు ఇది కోరుకుంటున్నారు రైట్, ఇదంతా జరగాలి అంటే మీరు ఇది చేయాలి. మీరు ఇది చేయకుండా ఫ్యూచర్ అవుట్కమ్ అయితే డిఫరెంట్ ఉంటుంది రైట్. సో మనం రెసిపీ ఒకటి ఫాలో అవుతూనే దానికి తగ్గట్టు టేస్ట్ ఉంటుంది. మనం వేరేది ఫాలో అయ్యి వేరేది ఎక్స్పెక్ట్ చేస్తే అది రాదు. సో మీరు ఇది ఫాలో అవుతే మీకు అవుట్కమ్ కూడా అలా వస్తుంది అనమాట. లేదు మీరు ఇది కూడా ఎందుకు చేస్తున్నా అంటే మీకే అర్థం అవుతుంది కాబట్టి. ఓకే, నేను ఆ ఛానల్లో శశి చెప్పినట్టు ట్రై చేశాను, చేస్తే ఒక నమ్మకంగా మీకు అనిపిస్తుంది అన్నమాట ఈ రిజల్ట్ వస్తుంది అని. నేను జస్ట్ చెప్తే మీకు కూడా ఏం చేయాలో తెలియక అవుట్కమ్ అనేది కూడా మీకు కన్ఫ్యూజ్డ్గా రావడము, ఇది జరగలేదే అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఇది రావాలి అని అంటే ఏం చేయాలి, మీరు ఇది చేయాలి. ఇక్కడ ఏదైతే చెప్పానో ఈ బర్డన్ రిలీజ్ చేయడము, మీ పవర్లోకి మీరు రావడం, ఇదంతా చెప్పాను రైట్. మీరు ఒకసారి రివైండ్ చేసి చూడొచ్చు, అది మీరు ఫాలో అవ్వాలన్నమాట. అది ఫాలో అవుతే ఇప్పుడు వచ్చే అవుట్కమ్ చూద్దాము ఎలాంటి అవుట్కమ్ ఉందో మీకు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద అవుట్కమ్. స్పెషల్లీ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండకండి. ఇక్కడ కన్ఫ్యూజన్ చూపిస్తుంది, ఇది చేయాలా వద్దా, లేకపోతే ఇది నాకు కరెక్టా కాదా, ఇలాంటి లైక్ చాలా థింగ్స్ అనమాట మీ మైండ్లో నడుస్తున్నాయి. దాని నుంచి మీరు బయటికి రావాలి. నేను చెప్పింది ఇప్పుడు మీరు ఈ టిప్ కనుక ఫాలో అవుతే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం లేదు, మీరు బెటర్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు, డెఫినెట్లీ అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు, ఆలోచనలు ఉన్నాయి, కళలు ఉన్నాయి చేయాలని చెప్పేసి, బట్ ఫియర్ ఎనర్జీ అనేది ఒకటి ఉందన్నమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఒకేసారి మనము 10 స్టెప్స్ అయితే ఎక్కలేము. డైలీ 1 ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక్కొక్క రోజు బెటర్ అవుతేనే వీ విల్ బీ ఇన్ సర్టన్ స్టేజ్ కదా. సో కాబట్టి ఎవ్రీడే మీరు బెటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో కాబట్టి మీరు ఈ వీడియోకి కింద అఫర్మేషన్ ఏం చెప్తారనంటే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీడే. ఓకే, ఒకేసారి చేంజ్ అయితే డిఫరెంట్, మీరు మెల్లిమెల్లిగా ఈరోజు నేను బెటర్ అవుతున్నాను, రేపు కొంచెం, ఇంకా ఎల్లుండి కొంచెం, ఇలా అనమాట. ఓకే, సో కాబట్టి ఈ రీడింగ్కి మీరందరు కింద ఖచ్చితంగా బిలీవ్ చేసి ట్రస్ట్తో మీరు అఫర్మేషన్ పెట్టండి. అఫర్మేషన్ ఏంటి ఇవాళ వీడియోకి అని అంటే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీడే. నిన్నతో పోలిస్తే ఇవాళ బెటర్, రేపటితో పోలిస్తే ఎల్లుండి బెటర్, అలా అనమాట. ఓకే, లెట్స్ సీ ఫ్యూచర్ అవుట్కమ్ మీకు ఏముంటుందో. పేజ్ ఆఫ్ వాండ్స్, వెరీ నైస్. ద డెవిల్, one more universe, 9 of cups and bottom of the deck వచ్చేసి king of wands. ఓకే, ఇక్కడ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంది. ఇంకా మీ ఇష్టం, మీకు ఏది కావాలో దాని సైడ్ మీరు వెళ్ళొచ్చు ఇక్కడ. ఓకే, ఏది మీకు ఎక్కువ అప్రోచ్ అవ్వాలనిపిస్తుంది అటు సైడ్. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే డెఫినెట్లీ మీరు ఫాలో అయిన తర్వాత స్పెషల్లీ
వన్ ఇంపార్టెంట్ మెసేజ్ ఇక్కడ ఏంటంటే వర్క్ జాబ్స్కి సంబంధించి ఇంకా కెరియర్కి సంబంధించి దీనికి సంబంధించి గుడ్ న్యూస్ మీకు రాబోతుంది. మీరు ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకొని బర్డన్ రిలీజ్ చేస్తారో ఒక గుడ్ న్యూస్ దానికి సంబంధించి రాబోతుంది. ఓకే, వర్క్ అలా కాకుండా ఏదో ఒక యంగర్ ఎనర్జీ నుంచో మీ పిల్లలు అయ్యుండొచ్చు, లేకపోతే మీ కిడ్స్ ఉంటే కనుక, లేకపోతే వేరే లైక్ టీన్స్ ఇలా సమ్ సార్ట్ ఆఫ్ యంగ్ ఎనర్జీ నుంచి, అంటే వాళ్ళ ఎనర్జీలో కూడా ఓల్డ్ అయినప్పటికీ కొంతమంది ఫిజికల్గా ఓల్డ్, ఐ వోంట్ బిలీవ్ దట్ ఎనీవే, అది ఫిజికల్కి మాత్రమే ఏజ్ లాగా అనిపిస్తే ఆ పర్సన్ ఎనర్జీ చాలా యాక్టివ్గా ఉండొచ్చు అనమాట. ఓకే, అలాంటి పర్సన్ మీకు వచ్చి గుడ్ న్యూస్ ఇచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. ఒక కమ్యూనికేషన్, ఒక మెసేజ్, సమ్ సార్ట్ ఆఫ్ అలాంటిది వస్తుంది అనమాట. మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దాని నుంచి. ఇక్కడ చూడండి, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్తో కూర్చోవడం అనమాట. ఇక్కడ నేను ఇదే కోరుకున్నది 9 of Cups, ఈ విష్ ఫుల్ఫిల్మెంటే, ఈ సక్సెస్, ఈ అచీవ్మెంటే అని చెప్పేసి ఒక స్ట్రెంగ్త్తో, ఒక ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీకు వస్తుందన్నమాట ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఓకే, అండ్ అదొక్కటే కాదు, ఇక్కడ నేను ద డెవిల్ కొన్ని విషయాల్లో బెస్ట్, కొన్ని విషయాల్లో రాంగ్ అది. ఓకే, ఇక్కడ ఏంటి డెవిల్ అని అంటే మీరు బిజీ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ ఉంది. స్పెషల్లీ మీరు ఇక్కడ మనకు చాలా వరకు వర్క్కి సంబంధించి అలా ఉంది, రైట్? అలాంటి వాళ్ళకు కొంచెం ఓవర్గా వర్క్ చేయడము, దానికి అప్సెస్ అయిపోవడము, టూ మచ్ అడిక్షన్ లాగా అయిపోవడము ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం కంట్రోల్ చేస్తే బెస్ట్ మీకు. అంటే లేక ఒక జాబ్ వచ్చింది, నేను కోరుకున్నది జరుగుతుంది, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా కంటిన్యూస్గా వర్క్ చేయడం అనమాట, అది ఓవర్ డూయింగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ యూనివర్స్ అంటే ఎస్ మీకు వస్తుంది, మీరు కోరుకున్న మెసేజ్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, మంచి యాక్షన్ టైం ఇది, ఏదైతే కావాలనుకుంటే అన్నీ జరుగుతుంది. కానీ కొంచెము మెయింటైన్ చేయండి బ్యాలెన్స్, టూ మచ్ అడిక్ట్ అయితే అయిపోకండి అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, అండ్ ఇది పర్సన్కి కూడా రిలేటెడ్ ఉంటుంది. ఇక చూడండి, కొంతమందికి ఇది పర్సన్కి రిలేటెడ్ అనిపిస్తుంది, అంటే మీకు ఈ రీడింగ్ మీరు ఇది స్టెప్ తీసుకోవాలి వాళ్ళ సైడ్ అనిపిస్తుంటే, ఈ పేజ్ ఆఫ్ వాండ్స్ న్యూస్ వచ్చిన తర్వాత మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. కానీ కింగ్ ఆఫ్ వాండ్స్ ఇంకా డెవిల్ ఉంది. ఓకే, ఇవి రెండు కనెక్షన్కి సంబంధించి ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇది మంచి ఎనర్జీ అయితే కాదు. ఎందుకంటే మీరు సీరియస్లీ ఒక కమిట్మెంట్ దాంట్లో, ఒక ప్రాపర్ దాంట్లో వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఎనర్జీని దూరం పెడితే బెస్ట్. ఎందుకంటే ఇది అట్రాక్షన్ ఎనర్జీ, ఇది క్యాజువల్ ఎనర్జీ, ఇది కార్మిక్ ఎనర్జీ. అప్పుడు వరకు బాగా అనిపించి అది చేసిన తర్వాత గిల్టీ అనిపించే ఎనర్జీ అనమాట. సో కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి. బర్డన్ రిలీజ్ చేసిన అంత అయిపోయినా మీ పవర్లో మీకు వచ్చిన మీరు తప్పు చేసే ఛాన్స్, అంటే స్పర్ ద మూమెంట్, ఆ మూమెంట్లో ఎస్ నాకు ఇది కావాలని వెళ్ళి ఆ తర్వాత రిగ్రెట్ లాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే, మీరు సీరియస్నెస్ కోరుకుంటూ ఉంటే అలాంటి ఎనర్జీస్ నుంచి మీరు దూరం ఉంటే బెస్ట్ అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఎస్, సో వర్క్కి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే వస్తుంది. పేజ్ ఆఫ్ వాండ్స్ గుడ్ న్యూస్ వింటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చినప్పుడు, ఇది జరిగినప్పుడు కొంతమందికి భయపడే ఛాన్సెస్ కూడా ఉంది. అరే ఇది నిజమేనా, ఇది నాకు నిజంగానే జరిగిందా అన్న థాట్ రావచ్చు. సో అలాంటి నెగిటివిటీని, అలాంటి ఫియర్ని మీరు లైక్ మీ లైఫ్లోకి రానివ్వకండి. ఇట్స్ ఓకే, వచ్చింది కదా మంచి అనేది జరుగుతుంది, రైట్, లెట్స్ యాక్సెప్ట్ దట్ అన్నట్లు ఉండాలన్నమాట. ఓకే, సో ఎస్, సో ఇంకా ఏమైనా మెసేజెస్ ఉన్నాయా? అంతే. ఇంకోటి చూడండి, మీరు ఇక్కడ ఏంటి అని అంటే చేంజ్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి షిఫ్ట్ ఒకేసారి లైక్ మనం యూనివర్స్ ఎప్పుడు మనకి చిన్న చిన్న టాస్క్ వేస్తుంది, ఒకేసారి పెద్ద టాస్క్ ఎప్పుడు ఉండదు. ఓకే, ఫస్ట్ ఈరోజు ఈ స్టెప్, నెక్స్ట్ రేపు ఈ స్టెప్, అలా. సో మీరు చేంజెస్ అనేది, అందుకే నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వీడియోలో జర్నల్ మెయింటైన్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే మీకు తెలుస్తుంది మీరు ఎంతవరకు వచ్చారు అని చెప్పేసి. ఓకే, అప్పుడు మీకు అర్థం అవుతుంది రీడింగ్స్ ఎంతవరకు రెజొనేట్ అయ్యింది అని. కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి ఆ పాత వీడియో మీకు ఏదైతే అనిపించిందో ఒకసారి చూడొచ్చు. అట్లీస్ట్ మీరు కొంచెమైనా డెఫినెట్గా చూస్తారు షిఫ్ట్ అనేది. ఓకే, సో ఎనీవే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇట్ ఈస్ అప్ టు యూ. మీది ఫ్రీ విల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, మీరు చేయాలనుకుంటున్నారా లేకపోతే చేంజ్ చేయాలనుకుంటున్నారా అని. ఓకే, సో నేనైనా సరే, ఏ టారో రీడర్స్ అయినా సరే, జస్ట్ ఇక్కడ మీకు మెసెంజర్స్ లాగా అనమాట, మీ మెసేజెస్ ఇస్తున్నాము. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ యువర్ ఫ్రీ విల్. ఓకే, అండ్ ఎస్, దిస్ ఈజ్ టుడేస్ రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.